ఉస్తాద్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వెల్. ఇటీవల స్టెప్ అమర్ అనే మాస్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్ మంగళవారం జూలై 16 తేదీ నాడు సెకండ్ సాంగ్ మార్ ముంతా చోర్ చింత అంటూ సాగే పాటను రిలీజ్ చేసిరు. ప్రస్తుతం ఈ పాటలోని దేశీ సాంగ్ కు సినీ లవర్స్ అండ్ రామ్ ఫ్యాన్స్ మస్తు హుషారు మీద స్టెప్పులు ఎత్తున్నారు. అట్లనే ఈ పాటలోని లిరిక్స్ కి ఒక వైపు అయితే జోరుగా మాజీ ముఖ్యమంత్రిని అవమానించిరంటూ విమర్శలత్తున్నాయి. అసలు మాజీ ముఖ్యమంత్రిని కించపరిచే లిరిక్స్ ఏమున్నాయో, వివాదం ఎందుకైతుందో చూద్దాం. డబల్ ఇస్మార్ట్ లోని ఈ సెకండ్ లిరికల్ మార్ ముంతా చోర్ చింత పాట ఇప్పుడు కాంట్రవర్సీకి తెరలేపింది. అయితే ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ది వాయిస్ అయితే ఉపయోగించారు మేకర్లు. గంతేకాదు ఈ పాట మధ్యలో కేసీఆర్ మాట్లాడిన పాపులర్ డైలాగ్ లో ఒకటైనా ఏం చేద్దామంటో మరి పదాన్ని డైరెక్ట్ కేసీఆర్ వాయిస్ తోనే వాడేసిరు. దీనితోటి కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డైరెక్టర్ పూరి ఇంటిని ముట్టనిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అట్లనే డబుల్ ఇస్మార్ట్ సినిమాను తెలంగాణ రిలీజ్ కాకుండా ఆపుతామంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ను అవమానించే విధంగా ఆయన మాటలను ఒక ఐటమ్ సాంగ్ లా సాగే పాటలా ఎట్లా పెడతారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ అంటే తాగుడు ఒకటే అన్నట్టు చూపించేలా ఈ పాట ఉన్నదని గట్టిగానే విమర్శిస్తున్నారు. అసలు పాటలో కేసీఆర్ డైలాగులు వాడడంలో ఉన్న ఉద్దేశం ఏంటిదో చెప్పాలని డైరెక్టర్ని అడుగుతున్నారు. మరి ఈ విషయం మీద పూరి జగన్నాథ్ ఆయన టీము మరి ఏమంటారో చూడాలి. దీని మీద మీకున్న అభిప్రాయం ఏంటిదో కామెంట్లలో తెలియజేయాలి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి.